వీడియోస్ ఆన్ చేయండి. ఎస్, వీడియో ఆన్ చేస్తే లైఫ్ ఆన్ అవుతుంది. వీడియో బంద్ పెడితే లైఫ్ బంద్ ఉంటుంది. ఓకేనా? నిన్న ఢిల్లీలో ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. ఓకేనా? గ్లోబల్ సిఇఓ వచ్చినాడు. ఓకేనా? మైకల్ నెల్సన్. గ్లోబల్ సిఇఓ అంటే మొత్తం ప్రపంచానికి హెడ్ ఆయన. అంటే రజనీష్ ఇట్లా చాలా మంది వచ్చినారు అన్నమాట. వాళ్ళు ఏమంటారంటే రాబోయే ఒక 4-5 years లో ఎంవే అంటే ఇండియా, ఇండియా అంటే ఎంవే, అట్లా తయారైతుంది బిజినెస్. రాబోయే ఒక 4-5 years లో ఎంవే గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంటుంది. చాలా 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 ఫాస్ట్ ఉంటుంది ఫ్రెండ్. అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ రీసెర్చ్ కానీ చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు మనం బిజినెస్ బిల్డ్ చేసే పద్ధతి ఏదైతే ఉందో ఇది సూపర్, కానీ దీన్ని కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. మీరు కొద్దిగా చేంజ్ చేశారనుకోండి మీ బిజినెస్ పెరుగుతుంది. చాలా మంది లీడర్స్, నేను చెప్పేది కూడా ఏమంటారంటే, ఎవరైనా న్యూ ఏపీఓస్ ఉంటే ఒక 1 year కన్సిస్టెంట్ గా ఫోకస్ చేయండి. దాన్ని ఏమంటామంటే ఫెయిత్ టైం. ఫెయిత్ అంటే మీకు బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, కంపెనీ ఏంటి, ఎటువంటి అసోసియేషన్ లో ఉన్నాం, ఈ ఫెయిత్ బిల్డ్ అవుతుంది. ఒక్కసారి ఫెయిత్ వచ్చింది అనుకోండి మీ బిజినెస్ జస్ట్ ఇట్లా అయిపోతుంది. ఇంకోటి చూడండి, డాక్టర్ బ్రేస్ అని ఒక ఆయన మన బిజినెస్ లో క్రౌన్ ఉంటాడు. డాక్టర్ బ్రేస్ ఆయన కెనడాలో బిజినెస్ స్టార్ట్ చేసిండు. కెనడాలో డాక్టర్, ఆయన కెనడాలో బిజినెస్ స్టార్ట్ చేసిండు. కెనడాలో ప్లాటినం బ్రేక్ చేసిండు. ఎప్పుడు ఇది 95 మాట. ఇది ఎప్పుడు 95. ఎప్పుడైతే ఎంవే ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారో 98లో, అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఎంవే బిజినెస్ ఇండియాలో స్టార్ట్ అవుతుందని. అప్పుడు ఆయన ఇండియాకు వచ్చేసిండు. ఇండియాకు వచ్చేసి ఏం చేసిండు తెలిసిన, జస్ట్ 9 months లో డైమండ్ చేసిండు. ఎంత? 9 నెలల్లో. ఎందుకు ఇంత ఫాస్ట్ గా చేసిండు చెప్పండి? ఏమైంది కారణం? ఆల్రెడీ ఆయన కెనడాలో బిజినెస్ చూసిండు, పొటెన్షియాలిటీ చూసిండు, బిజినెస్ పవర్ ఏంటో అర్థమైంది. ఆయన ఇండియాలోకి రావడం రావడం ఏం చేసిండు, రైట్ వేలో బిజినెస్ బిల్డింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. రైట్ వేలో. ఏంటి సార్ రైట్ వే అంటే, నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆల్రెడీ శ్రీనివాస్ చాలా కవర్ చేసిండు. నేను నోట్స్ రాసి పెట్టుకున్నా కానీ మన దుమ్ములు లేపేసాడు. ఓకే, ఎస్. ఏం చెప్తారంటే, మేమైనా గురుకులైనా లేదంటే సమ్ లీడర్స్ అంటే పెద్ద పెద్ద టాప్ లీడర్షిప్ ఏం చెప్తుందంటే బిజినెస్ లో చిన్న బేబీ స్టెప్స్ మీరు కన్సిస్టెంట్ గా చేయాలి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. బేబీ స్టెప్స్ చేయాలి కానీ కన్సిస్టెంట్ గా చేయాలి, అప్పుడప్పుడు కాదు. ప్రొడక్ట్ వాడడం, ప్రొడక్ట్ రికమెండ్ చేయడం. ఇప్పుడు మనకు 9 core steps శ్రీనివాస్ కూడా చెప్పిండు కదా. ఈ 9 core steps లో మనకు ఆల్రెడీ 3 స్టెప్పులు మనకు ఇన్బిల్ట్ ఉన్నాయి. మనకు తెలుసు అవన్నీ. వేర్ ద టీచబుల్, వేర్ అకౌంటబుల్, కమ్యూనికేషన్, ఇవన్నీ ఇన్బిల్ట్ మనకు ఉన్నాయి. కానీ మిగిలినోటి ఏంటి చెప్పండి? కొన్నే ఉంటాయి మిగిలినోటి. అవి మీరు ఫ్యాషనేట్ గా చేసిన అనుకోండి మీ బిజినెస్ ఇట్లా లేసి కూర్చుంటుంది. ఈ బిజినెస్ లో ఎవరు ఫాస్ట్ గా గ్రో అవుతారంటే ప్లాన్స్ చెప్పేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ప్లాన్ బాగా చెప్పేవాళ్ళు కాదు, ప్లాన్ రోజు చెప్పేవాళ్ళు, ప్లాన్లు ఎక్కువ చెప్పేవాళ్ళు గెలుస్తారు. ఈ బిజినెస్ లో మీ దగ్గర ఒక 100 లిస్ట్ ప్రిపేర్ చేసుకుని, 100 నేమ్స్ ప్రిపేర్ చేసుకొని రోజు ఒక 2 ఫ్యామిలీస్ ని కలవండి. జస్ట్ ఒక 90 days లో మీ బిజినెస్ రూపురేఖలే మారిపోతాయి. మీరు కావాలంటే సేస్ చూసి నాకు ఫోన్ చేయండి, ఎస్ సార్ నువ్వు చెప్పింది నిజమని. ఒక 100 నేమ్స్ రాసుకొని ఒక జస్ట్ ఒక 90 days లో దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక 3 నెలలు చాలు మీ బిజినెస్ మారిపోవడానికి. ఈ రోజు మా టీంలో కానీ ఎంటైర్ ఎంవే ఇండియాలో కానీ పీపుల్ ఇట్లా వచ్చి ఫాస్ట్ గా గ్రో వెళ్ళిపోతారు. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఈ బిజినెస్ సీరియస్ గా తీసుకున్నారు. దీంతో మజాక్ ఆడడం లేదు. ఎంవే బిజినెస్ లో సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్, మీరు లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. నేను చెప్పేది అయితే సింపుల్, డైరెక్ట్ గా షూట్ ఏంట్రా అంటే, రోజు 2 ప్లాన్లు చెప్పండి, డెమో కిట్ రెడీ చేసుకోండి, హోమ్ మీటింగ్కి వెళ్ళండి, మీకు ఏమొచ్చో అది మాట్లాడండి. హోమ్ మీటింగ్ అంటే ఇది హైబ్రిడ్, అంటే డిజిటల్ గా చెప్పండి, ఫిజికల్ గా చెప్పండి, కానీ హోమ్ మీటింగ్ చేయడం స్టార్ట్ చేయండి. హోమ్ మీటింగ్ లోనే మీ బిజినెస్ లాక్ అయ్యింది. నువ్వు ఎన్ని బుక్స్ చదివినావు, ఎన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నావు, ఒక ఎన్ని సీడ్లు వింటావు, ఇది ఒక యాంగిల్. అది నీ ఫెయిత్ బిల్డ్ అవుతుంది, నువ్వు యాక్షన్ చేయడానికి పనికి వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, ఎవ్రీథింగ్. ఈ వచ్చిన నాలెడ్జ్ నువ్వు ఏం చేయాలి? పీపుల్తో పంచుకోవాలి కదా, పీపుల్కి చెప్పాలి కదా. అందుకే హోమ్ మీటింగ్ అనే విషయం మీద మీరు బాగా, ఇప్పుడు మీరు ఈ రోజు టాపిక్ ఏదంటే హోమ్ మీటింగ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్. అందుకే హోమ్ మీటింగ్స్ పెంచండి. ఒక్కసారి మీరు హోమ్ మీటింగ్ చేసిన అనుకోండి, మీకు ఏమైతే ఒక 5-6 మంది స్పాన్సర్ అవుతారు. అదేమంటారు మీకు పెడుతుంది. ఒక 5-6 మంది స్పాన్సర్ అయితే మీరు డెప్త్ బిల్డ్ చేసేదానికి ఒక స్పేస్ ఏర్పడుతుంది. మీరు లెగ్గుల్లో వర్క్ చేయడానికి మీకు స్పేస్ ఏర్పడుతుంది. చాలా మంది ఏమంటారంటే, సార్ నా దగ్గర లిస్ట్ తక్కువ ఉంది. నా దగ్గర కూడా లిస్ట్ తక్కువ ఉంది, కానీ నేను స్పాన్సర్ చేసిన వాళ్ళ దగ్గర లిస్ట్ ఎక్కువ ఉంది. మీకు తెలియని రహస్యం ఏంటంటే, మీ దగ్గర ఏం లేదో మీ టీంలో అది ఉంటుంది. మీకు చదువు రాదు, మీ టీంలోకి చదువు వచ్చిన వాళ్ళు వస్తారు. మీ దగ్గర డబ్బు లేదు, మీ టీంలోకి డబ్బు వచ్చిన వాళ్ళు వస్తారు.
ఓకే, మీకు ఏజ్ లేదు, మీ టీంలోకి యంగర్స్ వస్తారు. అర్థమైందా ఫ్రెండ్? ఏదైతే నువ్వు ఆలోచించుతున్నావో అది కాదు ఈ బిజినెస్. నీకు ఏం కావాలనో నీవు ఒకసారి మీ మెంటర్తో కూర్చొని డిజైన్ చేయి, బిజినెస్ మొత్తం మారిపోద్ది. రాబోయే 4 ఇయర్స్, రాబోయే 4 ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకుని 2029 వరకు ఇండియాలో స్టేట్కి ఒక క్రౌన్ ఎంబాయిడర్ ఉంటాడు. ఒక్కొక్క స్టేట్ 20-30 మంది డైమండ్స్ ఈడీసీలు ఉంటారు. బిజినెస్ చాలా రాకింగ్ గా ముందుకెళ్ళిపోతుంది ఫ్రెండ్. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళది రియల్ గా ఎంబే టైం. ఇప్పుడు వర్క్ పెంచుకోవాలి మీరు. ఓకేనా? మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత మీరు యాక్షన్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు ఒకసారి మీ mentor తో కూర్చోండి. బిజినెస్ కు నాలెడ్జ్ కన్నా ఇంపార్టెంట్ ఎక్సైట్మెంట్ ఫ్రెండ్. ఎక్సైట్మెంట్ ఉండాలా, కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి చాలు అంతే. మీరు ఎస్ఐట్ గురించి 1 గంట మాట్లాడొచ్చు, కానీ కస్టమర్కి అంత అవసరం లేదు. మీరు ప్రోటీన్ నుంచి 2 గంటలు మాట్లాడొచ్చు. వాళ్ళకి ఏది అవసరం అది మాట్లాడండి, మీకు ఏది వచ్చు అది మాట్లాడద్దు. మీకు చాలా వచ్చు, అదంతా వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి ఏది అవసరం అది చెప్పండి. మీ బిజినెస్ చాలా ఫాస్ట్ గా బిల్డ్ అవుతుంది. రాబోయే 4 ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రోజు హోమ్ మీటింగ్స్ అనేది మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. మీరు లెగ్గుల్లో చేస్తారా, మీ పర్సనల్ గా చేస్తారా, కానీ మీరు ఎవ్రీ డే ఈవినింగ్ ఎక్కడ ఒక చోట బిజీ ఉండాలి. రోజు ఒక హోమ్ మీటింగ్ చేయడం స్టార్ట్ చేయండి. హోమ్ మీటింగ్ చేయకపోతే మీ బిజినెస్ పెరగదు. నేను ఈ రోజు మీకు చెప్పేస్తాను, హోమ్ మీటింగ్ చేసినప్పుడే మీరు ఈ బిజినెస్ లో ఎమరాల్డ్ అవుతారు, డైమండ్ అవుతారు, క్రౌన్ అవుతారు. మీరు హోమ్ మీటింగ్ చేయడం లేదు. రోజు ఎంవేలో పని ఏంటి చెప్పండి నాకు. నేను ఎంవే బిజినెస్ చేస్తా అంటాం కదా, ఏంటి ఎంవేలో పని చెప్పండి. కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్పడమే ఎంవే బిజినెస్ బిల్డ్ చేయడం అంటే. న్యూ పీపుల్ హోమ్ మీటింగ్స్ చేయండి. మీరు పగులు ఆర్డర్స్ చేస్తారా, కస్టమర్ తో మాట్లాడతారా, ఇవన్నీ ఓకే. ఈవినింగ్ అయితే మీరు మీటింగ్ లో ఉండాలి. ఓకేనా? ఓకే, నేను 1 వీక్ మొత్తం నేను మీటింగ్స్ చేసిన ఫెంటాస్టిక్. కానీ మంగళవారం మీటింగ్ లో వాళ్ళు చూసిన వాళ్ళు, ప్లాన్ చెప్పిన వాళ్ళు వాళ్ళు రావాలి కదా. అందుకే మీరు ఏం చేయాలి, జూమ్ ను ప్రమోట్ చేయండి. అర్థమైంది ఫ్రెండ్? రాబోయే 4 ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. హోమ్ మీటింగ్స్ పెంచుకోండి. స్ట్రక్చర్ కరెక్ట్ గా పెట్టుకోండి. స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. తర్వాత వచ్చేసి వాల్యూమ్ మీద మీకు గ్రిప్ ఉండాలా. వాల్యూమ్ ఎంత మీరు బాగా ప్రమోట్ చేసినటువంటి అంత పెద్ద పిన్నులు మీ టీంలో వస్తాయి. వాల్యూమ్ మీద ఫోకస్ చేయండి. వాల్యూమే ఈ బిజినెస్ కు పునాది. మీ టీంలో ఎంత మంది వచ్చిండ్రు ఇంపార్టెంట్ కాదు, ఎంత వాల్యూమ్ అవుతుంది. చాలా మంది ఏమంటారంటే నా టీంలో దాదాపు 100 మంది ఉంటారు సార్, నేను 6% కూడా పోలేకుండా. అంటే నీ టీంలో పీపుల్ ప్రొడక్ట్లు యూజ్ చేయడం తెలియదు, నీ టీంలో పీపుల్ ప్రొడక్ట్ వాడడం లేదు, అందుకే ఎంతమంది ఉన్నా నీకు వాల్యూమ్ రావడం లేదు. ఓహో, నా టీంలో ముగ్గురే ఉండరు కానీ 9% పోతుంటా. ఇది హార్డ్ వర్క్ అవుతుంది. నీ టీంలో పీపుల్ ప్లాన్ చెప్పడం రావడం లేదు, అందుకే వాళ్ళకి ప్లాన్ నేర్పియాలి. ఏది నీ టీంలో తక్కువ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ అయ్యి. ఓకేనా? ఆర్ నైస్ టాకింగ్ యూ ఫ్రెండ్స్. యు ఆర్ డూయింగ్ పాపులస్ వర్క్, ఫెంటాస్టిక్. కానీ నేను చెప్పిన మాటలు ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. 4 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం. ఒక్కసారి మీ mentor తో కూర్చొని నీ బిజినెస్ లో ఏం తక్కువ అవుతుందో దాన్ని తెలుసుకొని దాన్ని సరి చేసుకొని మీరు ముందుకెళ్ళండి. ఆర్ రాబోయే 4 ఇయర్స్ లో ఎంవే అంటే ఇండియా, ఇండియా అంటే ఎంవే, అంత పెద్ద గ్రోత్ చూడబోతున్నాం మనం. కలిసి వర్క్ చేద్దాం, కలిసి గ్రో అవుదాం. ఆల్ ది బెస్ట్, లవ్ యూ, బ్యాక్ టు హోస్ట్.